బాప్రే, నేర్చుకోరంటే మొత్తం నేర్చుకోకుండా అయితే ఉండరు. ఒక 70% అట్లా వాళ్ళకి తెలియదు. స్క్రీన్ షాట్ పంపించాలి. హలో, హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ చేయబోతున్నా. ఏంటంటే ఈరోజు ఎక్కడెక్కడ తిరుగుతా, ఏమేమి చేస్తా అన్నీ మీకు చూపిస్తా. చూడండి, ఓకేనా? లెట్స్ గో. నేనైతే కార్ దగ్గరికి రావడం జరిగింది. కార్ తీస్తా. ఇప్పుడు కస్టమర్లు కూడా వచ్చేసింటారు. టైం 6 అవుతుంది. మంచు ఫుల్ పడ్డట్టుంది. అక్కడి నుంచి సూర్యుడు మెల్లగా వెళ్తున్నట్టు మంచిగా లొకేషన్ కనబడుతుంది కదా. ఇదనమాట. మంచు అయితే ఫుల్ పడ్డది. ఇక్కడ సైడ్ మంచు పడలేదు. ఈ అద్దంకి అయితే మంచిగా ఉంది. ఇక్కడ సైడ్ ఈ అద్దం అయితే మొత్తం బ్లాక్ అయింది. ఫ్రంట్ది కూడా బ్లాక్ అయింది చూడండి. ఇప్పుడైతే 6 o'clock వాళ్ళు అయిపోయినరు. మార్నింగ్ కూడా అయిపోయింది. చూడండి ఎంత తెల్లారయిందో. అదనమాట. 7 o'clock వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడు 7 o'clock వాళ్ళకి పికప్ చేసి క్లాస్ ఇవ్వాలి. అదనమాట. ఇట్లా ఉంటుంది మా డ్యూటీ. ఏం చేయాలి, వాళ్ళ దగ్గరికి ఇలా ఉరుకుతూనే ఉండాలి. అట్లా న్యూ ఎంఏజ్ వెళ్ళే రోడ్డు. ఆయన దగ్గరికి కూడా వచ్చేసిన. టైం ఏమో 6:51 అవుతుంది. ఇంకా రాలేడు ఆయన. వెయిటింగ్ చేస్తున్నా. ఫోన్ అయితే చేసిన, వస్తున్నా అని అన్నాడు. మరి ఎంత టైం వెయిట్ చేస్తాడు అనేది తెలియదు. ఈరోజు అయితే 7 o'clock వాళ్ళు ఎవరు రాలేరు. తను ఒక్కడే ఉన్నాడు. ఒక్కనికి క్లాస్ ఇస్తే ఇంకా మళ్ళీ 8 o'clock వరకు కొంచెం ఖాళీ ఉంటుంది. అదనమాట. అట్లా ఉంటుంది మా డ్యూటీ. మొత్తం మార్నింగ్ అయితే అయ్యింది. మొత్తం తెల్లారింది. అందరూ మెల్లగా బయటికి వెళ్తున్నారు. మస్తు మంది. ఇట్లా వాళ్ళకి తెలియదు. స్క్రీన్ షాట్ పంపించాలి. క్లాస్ అయిపోయినాక వెళ్ళినాక స్క్రీన్ షాట్ పంపించాలి. లెఫ్ట్ ఇంకా తింపు కొంచెం చాలు. ఆఫీస్ నంబర్ 9849 191 340. లేదా ఫోటో ఎక్కడ నీకు పంపించరా ఫోటో? పంపించాను ఫోటో.
డిలీట్ అయింది. డిలీట్ అయిందా అంటే వాట్సాప్లో క్లియర్ చేస్తాం కదా దాని నుంచి నేను ఫోన్ చేసి పెట్టి తీసుకుంటాను. ఇప్పుడు స్క్రీన్ షాట్ పెట్టేస్తాను వాళ్ళకి. అంతా 98 ఎంత ఇది కదా, దానికి స్క్రీన్ షాట్ పెట్టి నీ అడ్మిషన్ నెంబర్ రాసే 32820 ఫోటో తీయకట్లా నా వర్క్ తీయన్నా. ఈ నెంబర్ పెట్టి పెట్టదు. నీ పేరు ఉంది కదా దాని మీద పెట్టిస్తా. ఓకే బాయ్. వన్ ఓ క్లాక్ వాళ్ళు కూడా అయిపోయిండ్రు. 7 o'clock అంటే ఇక ఒక్కలే వచ్చిర్రు అనమాట. ఒక్కలే వచ్చిర్రు. 15 నిమిషాల్లో అయిపోతుంది. 6 కిలోమీటర్లు 15 నిమిషాల్లో అయిపోతుంది. అయిపోయింది. దింపేసినా వస్తున్నా కూడా ఉందన్నమాట. అట్లనే ఉంటుంది ఉందన్నమాట. ఇప్పుడు 9 o'clock వచ్చిన 9 o'clock అన్న వస్తా అన్నాడు. ఆయనకు ఒక 2 క్లాసులు ఇస్తే రేపటి నుంచి రివర్స్ క్లాసులు ఇవ్వచ్చు అనమాట. 2 minutes అన్నాడు, ఇంకా రాలేడు. వస్తుంది అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంది అన్నమాట. ఈరోజు 2 క్లాసులు తీసుకున్నాం. రేపటి నుంచి రివర్స్ స్టార్ట్ చేసేయచ్చు. రైట్ సైడ్ లచ్చర్లు కొంచెం చాలు చాలు. ఆటో కూడా వచ్చింది. చాలా ఎక్సైడ్ రిలీజ్ కొంచెం రైట్. ఇక హాయ్ అని చెప్పు. 9 o'clock కస్టమర్స్ కూడా అయిపోయిండ్రు. ఇప్పుడు 10 o'clock. 10 o'clock ఏమో ఒక అతను వస్తా అన్నాడు. మరి అతను ఫోన్ చేస్తా అని అన్నాడు. మరి వస్తాడా రాడా అనేది తెలియదు. టైం అయితే 9:40 అవుతుంది అదనమాట. అట్లా ఉంటుంది మా పరిస్థితి. ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ కస్టమర్లు ఉంటే అక్కడికి ఉరకాలి, కస్టమర్ని ఎక్కించుకోవాలి. 9 o'clock అంటే 9 o'clockకే ఎక్కించుకోవాలి. మళ్ళీ అదొకటి ఉంటుంది. దమ్ దమ్ చేస్తారు. లేట్ అయింది, అదైంది, ఇదైంది నడిపే 15 నిమిషాలకు అట్లనే చేస్తారు కస్టమర్లు. ఇక వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఉత్సాహం, నడపాలి నడపాలి నడపాలి. కొంతమంది ఏమో మంచిగా నడిపిస్తారు, కొంతమంది జల్దీ నేర్చుకుని, కొంతమంది లేట్గా నేర్చుకుంటారు, కొంతమంది అసలు నేర్చుకోరు కూడా నేర్చుకోరంటే మొత్తం నేర్చుకోకుండా అయితే ఉండరు. ఒక 70% అయితే నేర్చుకుంటారు. అట్లా ఉంటుంది అనమాట అది. ఆల్మోస్ట్ ఇప్పుడైతే క్లాసులు అయితే అయిపోయినాయి. వెళ్తున్నా ఇంటికి లంచ్కి అదనమాట. ఇప్పుడైతే నల్లగండ్ల దూరంలోనే ఉన్నా, ఇంటికి వెళ్తున్నా అనమాట. చూడండి ఇంటికి వెళ్ళినాక లంచ్ చేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ 3 o'clock వచ్చేసేయాలి. మళ్ళీ 3 o'clock నుంచి కస్టమర్లు ఉన్నారు. 3 o'clock, 4 o'clock, 5 o'clock, 6 o'clock మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ 6 o'clock నుంచి 7 o'clock వరకు ఉంటుంది డ్యూటీ.
తర్వాత అయిపోతుంది అనమాట, మొత్తం అయిపోతుంది. స్లిప్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఇంటికి పోతున్న లంచ్ చేసి మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాప్రే, ఇట్లా పడ్డది కాబట్టి నా ఏమైంది. ఇప్పుడే లేచి రెడీ అయ్యి కాఫీ తాగిన. 3 o'clock వెళ్ళాలన్నా కదా, 3కి కొంచెం లేట్ కూడా అయింది. బయలుదేరుతున్నా ఇప్పుడు, ఓకేనా? ఓకే, ఏం లేదు, బయలుదేరాలి అంతే. అప్పుడు బయలుదేరి 4 గంటలకు కస్టమర్ ఉన్నాడు, అప్పటిదాకా ఆడ కూర్చోవాలి. బయలుదేరి మెల్లగా పోయి ఇంకా ఉన్నాయి మాట్లాడుకుంటూ పోదాం, లేదంటే మాట్లాడదాం తర్వాత అట్లా. కస్టమర్స్ అయితే మొత్తం అయిపోయినరు, ఈవినింగ్ వాళ్ళు కూడా అయిపోయినరు. ఏంటంటే నేను వీడియో ఎందుకు తీయలేనంటే వాళ్ళు కొంచెం మెంటల్గా నడుపుతారు. నేను వీడియో తీసిన అనుకో ఎందుకన్నా వేసేస్తారు అనమాట. అందుకని నేను వీడియో అయితే తీయలేను అదనమాట. ఇప్పుడైతే పార్కింగ్ దగ్గరికి వచ్చేసిన, పార్కింగ్ దగ్గర కూర్చున్నా. 5:45 అవుతుంది. 6కి ఇక వెళ్ళిపోతా, ఆఫీస్ కాడికి వెళ్ళిపోయి స్లిప్ ఇచ్చేసి అయిపోతుంది మన డ్యూటీ. స్లిప్ ఇచ్చి వచ్చి అన్నీ చేసి అంతా అవుతుంటుంది అనమాట. అది అట్లుంటుంది. ఆఫీస్కి వెళ్ళి స్లిప్ ఇచ్చేసి మళ్ళీ ఇంటికి కూడా బయలుదేరిన ఈ బైక్ మీద వెళ్తున్నా. నేనైతే ఇంటికైతే వచ్చేసిన. ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈ రోజుకి ఇదే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.